నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత. నేటి నుంచి ఎంపీలు సభకు హాజరు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన 22,302 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఓటన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై చర్చ. ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. నేడు 2 కీలక సమీక్షలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నేడు 3 నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన. దర్శి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి. నేడు మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగింపు సభ. బస్టాండ్ సెంటర్లో ర్యాలీని ప్రారంభించనున్న ఎంపీ విజయసాయిరెడ్డి. మిద్ది సెంటర్, వీటీజేడి డిగ్రీ కాలేజ్ వద్ద బహిరంగ సభ. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన. సూర్యాపేట కార్యకర్తలతో సమావేశం కానున్న కేటీఆర్. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న మాజీ మంత్రి. అనర్హత పిటిషన్లపై మరోసారి ఫిరాయింపు. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు. ఫిబ్రవరి 5లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న స్పీకర్. నేడు 2 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయనున్న మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. నేడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు. శివబాలకృష్ణకు సంబంధించిన 8 బ్యాంకు లాకర్లను తెరవనున్న ఏసీబీ. నేడు ఈడీ విచారణకు సీఎం హేమంత్ సోరెన్ హాజరయ్యే ఛాన్స్. అరెస్టు చేస్తానని జోరుగా ప్రచారం. ఉత్తర కొరియాలో మళ్లీ క్షిపణి ప్రయోగాలు. పశ్చిమ సముద్రంలో క్రూయిజ్ క్షిపణి ప్రయోగం. భారీగా తగ్గిన భారత పర్యాటకుల మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్ లో 5వ స్థానానికి భారత్. గతంలో పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానం. విశాఖకు చేరుకున్న ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు 2వ టెస్టు కోసం ముమ్మర సాధనాలు.